హలో, వెల్కమ్ టు వేర్ క్రియేషన్స్. ఇవాళ మనం ఇంకొక కొత్త డిజైన్ చూద్దాం. క్రోషా శారీ కుచ్చు డిజైన్. ఇది ఒక కస్టమర్ శారీ. ఈ డిజైన్ కోసం మనకు ఇలాంటి రింగ్ బీడ్స్, తర్వాత ఇలా 5 mm బీడ్స్, రౌండ్ బీడ్స్, క్రోషా అల్లడానికి ఇలాంటి స్మాల్ బీడ్స్, ఇలా 6 లైన్స్ థ్రెడ్ తీసుకొని ముడి వేసుకొని పెట్టుకోవాలి. మనం శారీ కలర్ ఆరెంజ్ ఉంది కాబట్టి ఆరెంజ్ కలర్ థ్రెడ్తో డిజైన్ వేస్తున్నాం. ఇలా క్రీమ్ కలర్ థ్రెడ్తో కుచ్చులు కట్టుకుంటున్నాం. నీడిల్ నెంబర్ 11. ముందుగా శారీకి డబల్ నాట్ చేసుకోవాలి. ఏ డిజైన్ వేయడానికైనా ముందు 2 సార్లు నాట్ చేసుకుంటే థ్రెడ్ ఊడిపోకుండా ఉంటుంది. ఇక్కడ నుంచి డిజైన్ పక్కనే ఇంకో నాట్, ఇలా పక్కనే 4-5 టైమ్స్ నాట్ చేసుకోవాలి. ముందు 1 2 3 4 4 సింగిల్ క్రోషెస్ వేసుకున్న తర్వాత ఒక 5 mm రౌండ్ బీడ్ తీసుకొని ఇలా థ్రెడ్ ఎక్కించి బీడ్ లాక్ అది ఎక్కడ దాకా వస్తుందో చూసుకొని మళ్ళీ పక్కనే నోట్ చేసుకోవాలి. మళ్ళీ పక్కనే ఇంకో నోట్, దీని పక్కన కూడా మనం 4 knots వేసుకోవాలి. 4 సింగిల్ క్రోషెస్ వేసుకోవాలి. ఇప్పుడు చైన్స్ 1 2 3 4 చైన్స్ వేసి వేసుకున్న తర్వాత అది ఎక్కడ దాకా వస్తుందో చూసుకొని అక్కడ లాక్ చేయాలి. మళ్ళీ పక్కనే ఇంకో సింగిల్ క్రోషా, మళ్ళీ పక్కనే ఇంకో సింగిల్ క్రోషా, ఇక్కడ కూడా 4 సింగిల్ క్రోషాస్ వేసుకోవాలి. 4 సింగిల్ క్రోషా అయిన తర్వాత మళ్ళీ రౌండ్ బీడ్, మళ్ళీ 5 mm రౌండ్ బీడ్, బీడ్ లాక్, పక్కనే ఎక్కడికో దాకా వస్తుందో చూసుకొని అక్కడ లాక్ చేసుకోవాలి. ఇక్కడ కూడా పక్కన సింగిల్ క్రోషా వేసుకోవాలి. 2 3 4 ఈ 4 చైన్స్ ఏదైతే ఉందో ఇక్కడ మనం కుచ్చులు కట్టుకుంటాం. ఇక్కడ డిజైన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనం ఇంకొక ఎక్స్ట్రా సింగిల్ క్రోషా వేసుకున్నాం. 5 సింగిల్ క్రోషాస్ వేసాను ఇక్కడ నేను. సింగిల్ క్రోషెస్ వేసిన తర్వాత ఇలాంటి రింగ్ బీడ్ తీసుకొని ఈ లెఫ్ట్ హ్యాండ్తో ఇక్కడ ఈ 2 ఫింగర్స్ మధ్య ఇలా బ్యాలెన్స్ చేసి పట్టుకోవాలి. అలాగే ఈ థ్రెడ్ కూడా ఇక్కడి నుంచి ఇలా మనం రింగ్లోకి వెళ్ళి ఈ థ్రెడ్ అందుకొని ఇలా లాక్ చేసుకోవాలి. అప్పుడు ఈ రింగ్ టైట్ అయిపోతుంది, జారకుండా కదలకుండా ఉంటుంది. ఇప్పుడు 1 2 చైన్స్ వేసి డబుల్ క్రోషా వేయాలి. రింగ్లో నుంచి దారాన్ని అందుకొని ఇక్కడి నుంచి వెళ్ళి ఇలా డబుల్ క్రోషా, మళ్ళీ ఇంకోసారి
పక్కనే ఇంకో డబుల్ క్రోషా వేసుకోవాలి. టూ డబుల్ క్రోషా అయిన తర్వాత ఒక బీడ్ తీసుకుందాం. ఇలాంటి స్మాల్ బీడ్ తీసుకొని బీడ్లో థ్రెడ్లోకి ఎక్కించి మళ్ళీ ఇప్పుడు ఇంకో డబుల్ క్రోషా దారాన్ని ఇలా అందుకొని రింగ్లోకి వెళ్ళి ఇంకో దారాన్ని అందుకొని 3 లూప్స్ అవుతాయి. 2 లూప్ నుంచి ఒకసారి, 2 లూప్స్ నుంచి ఒకసారి. ఇప్పుడు బీడ్ వేసి ఒక డబుల్ క్రోషా వేస్తాం. ఇప్పుడు బీడ్ వేయకుండా ఒక డబుల్ క్రోషా, 2 లూప్స్ ఒకసారి, 2 లూప్స్ నుంచి ఒకసారి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక బీడ్, ఇప్పుడు మళ్ళీ డబుల్ క్రోషా, ఇక్కడ ఒకసారి బీడ్ వేసి డబుల్ క్రోషా వేస్తున్నాం, బీడ్ వేయకుండా డబుల్ క్రోషా వేస్తాం. 2 డబుల్ క్రోషాస్ అయిపోయాయి. ఇప్పుడు 1 బీడ్, డబుల్ క్రోషా, బీడ్ వేయకుండా కూడా ఒక డబుల్ క్రోషా. టోటల్ ఈ రింగ్ మొత్తం ఎన్ని డబుల్ క్రోషాస్ వస్తాయో అన్నీ కవర్ చేసేయాలి. ఇప్పుడు ఇంకో బీడ్, డబుల్ క్రోషా, ఇంకోసారి డబుల్ క్రోషా, మళ్ళీ బీడ్, మళ్ళీ బీడ్ తీసుకొని దారాన్ని ఇలా అందుకొని ఇలా నీడిల్లోకి వెళ్ళి రింగ్లోకి వెళ్ళి మళ్ళీ దారాన్ని అందుకుంటే 3 లూప్స్ అవుతాయి. 2 లూప్స్ నుంచి ఒకసారి, 2 లూప్స్ నుంచి ఒకసారి, మళ్ళీ దారాన్ని అందుకొని రింగ్లోకి వెళ్ళి దారాన్ని అందుకుంటే 3 లూప్స్, 2 లూప్స్ నుంచి ఒకసారి. ఇది డబుల్ క్రోషా, మళ్ళీ బీడ్, మళ్ళీ డబుల్ క్రోషా. 2 డబుల్ క్రోషాస్ వేసుకోవాలి. వన్, 2, మళ్ళీ బీడ్, టోటల్ ఇక్కడ మనకి ఎన్ని పడితే అన్నీ వేసుకోవాలి. రింగ్ మొత్తం కవర్ అయ్యేటట్టు మనం ఫిల్ చేసుకోవాలి. డబుల్ క్రోషా, డబుల్ క్రోషాస్ అయిన తర్వాత 1 బీడ్, అంతే. ఇంకో డబుల్ క్రోషా, 1 2 3 4 5 6 7 8, టోటల్ 8 బీడ్స్ వేసుకున్నాం. 16 డబుల్ క్రోషా వేసుకున్నాం. లాస్ట్లో ఇంకోసారి సింగిల్ క్రోషా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అది ఎక్కడి దాకా వస్తుందో చూసి అక్కడ మనం ఇన్సర్ట్ చేయాలి, లాక్ చేసుకోవాలి. ఇలా వస్తుంది డిజైన్. మళ్ళీ పక్కనే ఇప్పుడు 4 సింగిల్ క్రోషాస్, 5 సింగిల్ క్రోషాస్. 1
3 4 5. డిజైన్ ఇలా వస్తుంది. ఈ 4 చైన్స్ గ్యాప్లో మనం కుచ్చులు కట్టుకుంటాం. మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ ఇలా వేసుకోవాలి. ఇప్పుడు 5 చైన్స్ అయిపోయాయి. ఇప్పుడు 5 mm రౌండ్ బిట్ తీసుకొని బీడ్ లాక్ పక్కనే 4 సింగిల్ క్రోషాస్, 2 3 4. ఇప్పుడు 4 చైన్స్ కుచ్చు వేసుకోవడానికి 4 చైన్స్ 1 2 3 4 చైన్స్. మళ్ళీ ఇక్కడ సింగిల్ క్రోషెస్ 4 సింగిల్ క్రోషెట్ 1 2 3 4 సింగిల్ క్రోషెట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక బీడ్ ఇలా బీడ్ తీసుకొని బీడ్ లాక్ మళ్ళీ సింగిల్ క్రోషెట్స్ 1 2 3 4. ఇప్పుడు ఇక్కడ నుంచి రింగ్ యాడ్ చేస్తాం కదా, ఇంకొక సింగిల్ క్రోషెట్ ఎక్కువ వేసుకోవాలి. మళ్ళీ ఇప్పటి నుంచి ఇంకొక రింగ్ యాజ్ యూజువల్ రింగ్ ఇలా పట్టుకొని రింగ్లో నుంచి దారాన్ని అందుకొని లాక్ చేయాలి. లాక్ చేసిన తర్వాత 2 చైన్స్ డబుల్ క్రోషెట్ రింగ్లో నుంచి దారాన్ని చుట్టుకొని రింగ్లో నుంచి దారాన్ని అందుకొని డబుల్ క్రోషెట్, మళ్ళీ పక్కనే ఇంకో డబుల్ క్రోషెట్, 2 డబుల్ క్రోషెట్స్ అయిన తర్వాత ఇప్పుడు బీడ్స్ తీసుకోవాలి. స్మాల్ బీడ్ వేసిన తర్వాత మళ్ళీ 2 డబుల్ క్రోషెట్స్. సేమ్ డిజైన్ శారీ మొత్తం డిజైన్ ఇలానే వస్తుంది. 2 డబుల్ క్రోషెట్స్ మళ్ళీ బీడ్. ఇక్కడ కూడా 8 బీడ్స్ 16 డబుల్ క్రోషెట్ వేసుకున్నాం. లాస్ట్లో 2 డబుల్ క్రోషెట్స్ అయిన తర్వాత సింగిల్ క్రోషెట్ వేయాలి. ఇంక ఇది ఎక్కడ దాకా వస్తుందో చూసుకొని అక్కడ లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకున్న తర్వాత 5 సింగిల్ క్రోషెట్స్ 1 2 3 4 దీంతో 5. మళ్ళీ బీడ్. డిజైన్ మొత్తం సారీ డిజైన్ మొత్తం ఇలానే వస్తుంది. బీడ్ లాక్ సింగిల్ క్రోషెట్ 4 సింగిల్ క్రోషెట్స్. టోటల్ శారీ డిజైన్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మనం కుచ్చులు కట్టి ఫైనల్ లుక్ చూద్దాం. డిజైన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది.
కుచ్చులు కట్టుకున్న తర్వాత ఫైనల్ లుక్ ఇలా వచ్చింది. డిజైన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు కూడా క్రోషా వర్క్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కు మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.